కల్పించినటువంటి డాక్టర్ అత్తర్ ఖాన్వాలా గారికి నా యొక్క శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈచ్ పర్సన్ కి కూడా, ఎందుకంటే మీరంటూ లేకపోతే కనుక ఇంత గొప్ప సక్సెస్ వచ్చేది కాదు. మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి లైఫ్, అంటే ప్రతి సిచ్యువేషన్కి, ఈ యొక్క లైఫ్ అద్భుతమైన లైఫ్కి కారణం ఎవరు అనుకుంటున్నారు తెలుసా? మీకు ఐడియా ఉందా? ఎవరు కారణం? ఎవరికి వాళ్ళే కారణం. వాళ్ళ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆచరణలు, ఈ రెండు కలిపితేనే ఇప్పుడు మీరు అనుభవించే లైఫ్ అన్నమాట. కాబట్టి మీ యొక్క ఆలోచనలు కరెక్ట్ గా ఉండాలి, మీ యొక్క వర్క్ స్టైల్ కరెక్ట్ గా ఉండాలి. ఏదైతే కరెక్ట్ వర్క్ మీరు చేయగలుగుతారో మంచి రిజల్ట్ వస్తాయి. మంచి రిజల్ట్ తీసుకుంటే కనుక ఇలాంటి స్టేజ్ మీద బోల్డ్ అంత సన్మానం, అలాగే మీకు ఒక మంచి పేరు, మంచి ఒక ఇన్కమ్ వస్తుంది. ఎంత ఇన్కమ్ వస్తుందంటే, ఇదే విజయవాడలో నేను ఒక హెడ్ కానిస్టేబుల్ గా జాబ్ చేశానండి. 20 years సర్వీస్ చేశాను. కానీ జాబ్ని తునప్రాయంగా, నెలకి ₹1,00,000 వచ్చే జాబ్ని తునప్రాయంగా 20 years లో ఒక్క చిన్న రిమార్క్ కూడా, ఎస్ఆర్ బుక్ అంటే తెలుసు కదా, సర్వీస్ రిజిస్టర్ లో ఒక్క చిన్న రిమార్క్ కూడా లేకుండా నేను సర్వీస్ ని నాకై నేను వదిలేయడం జరిగింది. మరి అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఈ యొక్క ఐఎంసీ ప్లాట్ఫామ్, మీరందరూ దీన్ని స్వీకరించి అద్భుతంగా రాణిస్తారనేసి మీ యొక్క అప్లైనర్స్ సలహాలు సూచనలు పాటించేసి సిస్టమ్ చెప్పినట్టుగా దాన్ని ఇష్టపూర్వకంగా చేయండి. మీరు అందరూ కూడా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఐఎంసీ, జై భారత్.